నమస్తే అండి. మీ పేరు ఏం పేరండి? జగపతి బాబు. ఊరు? చెన్నైపాలెం. మండలం అండి? పిడుగురాల మండలం. జిల్లా? పల్నాడు జిల్లా. ఈ సంవత్సరం ఎంత వేసారండి స్వీట్ కార్న్ మీరు? 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాలు వేసారు. ఓకే. మా నేత్ర కంపెనీ ఎంత వేసారు మీరు? నేత్ర ఎకరం వేసారు. ఎక్కడ తెచ్చారు ఇత్తనాలు? పిడుగురాలు ఏరువాక సీడ్స్ పిడుగురాలు చేశారు. ఓకేనా. ఎట్లుందండి నేత్ర సీడ్స్? షుగర్ కింగ్ అవుతున్నాము. బాగుందండి. ఎట్లా బాగుందంటే హైట్ మీడియం హైట్ ఉంది. మీడియం హైట్ వస్తుంది. గింజ బాగా పైకాన గింజ లెస్ లేకుండా పైకాన పోసుకుంది. పురుగు తక్కువ ఉంది. ఓకే. కండే సైజ్ ఎట్లుందండి? కండే సైజ్ కూడా బాగుంది. 400 నుంచి 500 గ్రాములు వస్తుంది. ఓకే. కండే ఆకుపచ్చదనం అండి? గ్రీన్నెస్ కూడా బాగుంది. బాగుంది. దీనివల్ల ఎందుకంటే ఏమంటారు? దీనివల్ల ఈజీ అండి మీకు మార్కెట్ లో మన అమ్ముకోవటానికైనా బాగా ఎక్కువ రోజులు నిలుస్తాను కూడా కండే బాగుంటుంది. ఓకేనా. దీనివల్ల ఆకుపచ్చగా ఎంత ఉంటే ఎక్కువ రోజులు నిలుస్తుంది. కొనే వాళ్ళకి కూడా ఓకే కండే ముదరలేదు అనేది ఉంటుంది. ఓకే. పంట ఎన్ని రోజులకు వచ్చిందంటారు మీకు? పంట ఏదన్నా 75 రోజులు ఉండాలి. 75 రోజులు. మేము 70 నుంచి 80 రోజులు చెప్తాము. 70 రోజులు దాకా వస్తుంది. 70 రోజులు. ఓకే. మీకు కండే సైజ్ ఎట్లా ఉంది అనుకుంటున్నారు? సైజ్ బాగుంది. కండే యూనిఫామ్ అండి? బాగానే ఉందండి. అన్ని ఒక హైట్ లో ఉన్నాయా? లేదా ఎత్తుకు పైకి కిందికి గానీ? అలా లేదు. ఓకే. కూలీల కోసానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? కోత కూడా సులువుగా ఉంటుంది. ఎందుకంటే మీడియం హైట్ లో వస్తుంది కాబట్టి. కంటే కొన్ని రకాల ఇత్తనాలు ఏంటంటే పైకి వస్తాయి. పైకి రావడం వల్ల కూలీల కోసానికి ఇబ్బందిగా ఉంటుంది. కండే అనేది మీడియం హైట్ వస్తుంది కాబట్టి మీకు కూలీల కోసానికి కూడా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ప్లాంట్ హైట్ కూడా చూడండి మీకు మీడియం హైట్ ఉంటుంది. ఒక దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా తుఫాన్ కానీ ఏదైనా ఎదురుగాలు వచ్చినప్పుడు కానీ మొక్క పడిపోతున్న ఆస్కారం ఉండదండి. అంతేకాకుండా చూడండి దంటు అనేది కూడా మంచి సైజు ఉంటుందండి. అంతే నాటి కూడా ఇప్పుడు 70 రోజులు అవుతుంటారు కదా. ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్ మిల్లు కానీ ఇలాంటి ఆకుమచ్చ తెగులు కూడా లేదు. అవును, అది కూడా గమనించారు కదా. అంతేకాకుండా మీరు ఇంకో విషయం చెప్పారు మీరు ఏంది గ్యాప్ ఎక్కువైనా కానీ జనరేషన్ తక్కువైనా కానీ ఒకటే కండి పిలకలు రావట్లే ఉన్నారు. అది కూడా ఇంపార్టెంట్. అవునా కదా. కొంచెం ఏదైనా మనవకపోయినా కానీ కొంచెం గ్యాప్ ఎక్కువైనా కానీ ఒకటే కండే వస్తుంది. అది వచ్చినా కానీ మంచి కండే వస్తుంది. పిలకలేదు. చివరి దాకా గింజలు ఉంటున్నాయి. చివరి దాకా మూసుకుంటుంది. అవునా కదా. దానివల్ల ఏమైందంటే మీకు పెట్టుబడి అనేది తగ్గుతుంది. పురుగుపోతాను కూడా ఆస్కారం అయితే ఉండదు. ఓకేనా. మీరైతే హ్యాపీగా ఉన్నారు కదా. ఓకే. జస్ట్ మిగతా రకాలతో పెట్టుకుంటే బెటర్ గా ఉంది. మీరు ఒకసారి ఎంత కావాలి దీన్ని తిని చూడండి. దీని యొక్క టేస్ట్ కూడా చూడండి. మీరు 2-3 రకాలు కూడా వేసారు కదా. దాంతో కంపేర్ చేసి టేస్ట్ కానీ చూస్తే మీరే చెప్తారు. మీరే అందరికీ రికమెండ్ చేస్తూ ఉంటారు. ఓకేనా అండి. నమస్తే అండి.